ఏ రాశికి చెందినవారు ఎన్ని వత్తులతో దీపారాధన చేస్తే వారి యొక్క కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుందో ఈ వీడియోలో చూద్దాం. సాధారణంగా మనకున్నటువంటి సమస్యల పరిష్కార దిశగా మనం ఎన్నో నోములు వ్రతాలు చేస్తూనే ఉంటాము. అలాగే అందులో భాగంగానే దీపారాధన కూడా చేస్తూ ఉంటాము. అయితే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మన యొక్క సమస్యలు తీరకపోవచ్చు. ముఖ్యంగా మనం చేస్తున్నటువంటి పూజలో ఏదో తెలియని లోపం జరుగుతుందేమో అనే అనుమానం కూడా మనలో చాలామందికి వస్తూ ఉంటుంది. అయితే దీపారాధన చేసే సమయంలో మనము ఎన్ని వత్తులు వెలిగించుతున్నాము అనేది కూడా అందుకు కారణం కావచ్చు. ముఖ్యంగా మనం ఎప్పుడు దీపారాధన చేస్తున్నా కానీ 2 వత్తులకు తగ్గకుండా మన శక్తి మీద ఎన్ని వత్తులైనా వెలిగించుకోవచ్చు. అయితే నిత్యం మన ఇంట్లో చేసేటువంటి నిత్య పూజ సమయంలో మాత్రం దీపారాధన చేసేటప్పుడు సాధారణంగా మనం ప్రమిదల్లో 4 వత్తులను 2 వత్తులుగా చేసి 2 దీపాలను వెలిగించాలి. అంటే 2 వత్తులను కలిపి ఒక వత్తుగా, మరొక 2 వత్తులను కలిపి ఒక వత్తుగా చేసి ఎప్పుడూ కానీ 2 దీపాలను వెలిగించుతూ దీపారాధన చేయాలి. ఈ విధంగా దీపారాధన చేస్తే మనం నిత్య పూజ చేసేటువంటి ఫలితం మనకు దక్కుతుంది. అలాగే మనం చేసేటువంటి పూజలను మనం ఆచరించేటువంటి విధానాన్ని బట్టి మన యొక్క ఫలితం అనేది ఉంటుంది. అలాగే మన ఇంట్లో ఎప్పుడూ కూడా మనము నోములు చేస్తూ ఉన్నప్పుడు ఆ నోములు చేస్తున్నప్పుడు ఒక్కో వారం ఒక్కొక్క వత్తి సంఖ్య పెంచుతూ ఉండాలి. అంటే ఉదాహరణకి వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉన్నామనుకోండి, మొదటి వారం 2 వత్తులతో దీపారాధన చేస్తే 2వ వారం 3 వత్తులు, 3వ వారం 4 వత్తులు, ఇలా వారం మన వ్రతాన్ని బట్టి ఒక్కొక్క వత్తి పెంచుకుంటూ ఉండాలి. అలాగే మనం దీపారాధన చేస్తున్నప్పుడు ప్రమిదలో ఎప్పుడూ కూడా అది శుభ్రంగా ఉండాలి. అలాగే ఒక ప్రమిదతో మరొక ప్రమిద దీపాన్ని వెలిగించే ప్రయత్నం అస్సలు చేయకండి. అలాగే మనము ఎప్పుడూ కూడా దీపారాధన చేస్తున్నప్పుడు ఆ దీపం వేడిని భూమాతకు తగులుతూ ఉంటుంది. అందుకే భూమాతకు దీపం వేడి తగలకుండా ఉండడం కోసం మనం దీపారాధన చేస్తున్నప్పుడు దీపం కింద మట్టి ప్రమిదను కానీ లేదా తమలపాకును కానీ పెట్టి ఉంచండి. ఈ విధంగా చేస్తే దీపం వేడి అనేది భూమాతకి తగలకుండా ఉంటుంది. అలాగే మనం ఎప్పుడు దీపారాధన చేస్తున్నా కానీ దీపాలు ఉత్తర దిశగా ఉండే విధంగా చూడండి. ముఖ్యంగా మనం వెలిగించేటువంటి దీపాలలో ఒక్క దీపమైనా ఉత్తర దిశ వైపు చూస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తే మనం చేస్తున్నటువంటి అన్ని పనులలో కూడా విజయాన్ని సాధించుతాము. ఒకవేళ మనం వెలిగించుతున్నటువంటి దీపం కనుక తూర్పు దిశగా పెట్టినట్లయితే మనకు ఆరోగ్యం ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు అనేవే ఉండదు. ఇంకా మనకు మనశ్శాంతి లభిస్తుంది. చేస్తున్నటువంటి పనులలో మనకు నమ్మకం కలుగుతుంది. నిత్య దీపారాధనలో కాకుండా మనం ఏ గుడిలోనైనా లేదా ఏ నదిలోనైనా సరే దీపారాధన చేస్తూ ఉన్నట్లయితే మన జన్మ రాశిని బట్టి మనము ఇప్పుడు చెప్పబోయే సంఖ్యలలో వత్తులను వెలిగించాలి. ముఖ్యంగా గుడిలో అయినా కానీ లేదా పారుతున్నటువంటి నీటిలో కానీ దీపారాధన చేస్తూ ఉన్నట్లయితే మేషరాశి, కర్కాటక రాశి ఇంకా ధనుస్సు రాశికి చెందిన వారు 3 వత్తులతో దీపారాధన చేయాలి. ఇంకా వృషభ రాశి, కన్యా రాశి, కుంభ రాశికి చెందిన వారు 4 వత్తులతో దీపారాధన చేయాలి. సింహరాశి, వృశ్చిక రాశి ఇంకా మీన రాశికి చెందిన వారు 5 వత్తులతో దీపారాధన చేయాలి. అలాగే తులారాశికి చెందిన వారు 6 వత్తులతో దీపారాధన చేయాలి. మిథున, మకర రాశిలకు చెందిన వారు 7 వత్తులతో దీపారాధన చేయాలి. ఈ విధంగా రాశిని బట్టి ఇప్పుడు చెప్పినటువంటి సంఖ్యలలో వత్తులతో దీపారాధన చేసినట్లయితే వారి యొక్క కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది. ఇంకా వారు చేస్తున్నటువంటి పూజల యొక్క ఫలితం వారికి దక్కుతుంది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.